నమస్కారం నా పేరు ప్రసాద్ మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఇది కూల్ ప్యాడ్ కూల్ వన్ జిఎల్ ఈ ఫోన్ నేను ఒక 10 డేస్ నుంచి నా ప్రైమరీ ఫోన్గా వాడుతున్నాను నేను ఆల్రెడీ దీని అన్బాక్సింగ్ గేమింగ్ రివ్యూ అండ్ కెమెరా రివ్యూ ఈ 3 వీడియోస్ సపరేట్ చేశాను సో మీరు ఆ వీడియో షో అనుకుంటే ఇక్కడ నేను ఐఎన్ సింబల్ కనపడుతుంది కదా కార్డ్స్లో వదిలేస్తాను లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ఆ వీడియోస్ మీరు ఇక్కడ చూడొచ్చు ఈ వీడియోలో నేను ఓన్లీ దీని ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడతాను అంటే దీనిలో నాకు నచ్చిన విషయాలు అండ్ దీనిలో నాకు నచ్చని విషయాల గురించి మాట్లాడతాను ఫస్ట్ దీనిలో నాకు నచ్చిన విషయాల గురించి మాట్లాడతాను ఫస్ట్ వచ్చేసరికి దీని కెమెరాస్ వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉంటాయి సో 2 13 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి ఫస్ట్ వచ్చేసరికి ఒకటి ప్రైమరీ కెమెరా ఇంకోటి వచ్చేసరికి సెకండరీ కెమెరా సో ప్రైమరీ కెమెరా మనకి అప్రోచ్ వచ్చేసరికి f2.0 ఉంది సెకండరీ కెమెరా మనకి దేనికి యూజ్ అవుతుందంటే మీకు షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ బొకే ఎఫెక్ట్స్ ఉంటాయి కదా అంటే బ్యాక్గ్రౌండ్ మనకి బ్లర్ అవ్వడం ఫోటో బ్యాక్గ్రౌండ్ సో అట్లాంటి వాటికి మీకు సెకండరీ కెమెరా యూజ్ అవుతుంది దాన్ని మనం బొకే ఎఫెక్ట్ అని అంటాం సో ఆల్రెడీ నేను దీని కెమెరా ఫుల్ రివ్యూ చేశాను అక్కడ మీరు పిక్చర్స్ అండ్ వీడియో శాంపుల్స్ చూడొచ్చు కెమెరా అయితే మనకి బ్యాక్ సైడ్ మాత్రం అద్భుతంగా పర్ఫామ్ చేస్తుంది అండ్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు బ్యాక్ కెమెరా యూస్ చేసుకొని మీరు 4K వీడియోస్ రికార్డ్ చేయొచ్చు అండ్ స్లో మోషన్ వీడియో 720p అవి 120 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అంతవరకు మీరు రికార్డ్ చేయొచ్చు సో కెమెరా మాత్రం ఫీచర్స్ బాగున్నాయి అండ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది కలర్ రిప్రొడక్షన్ కానీ పిక్చర్ క్వాలిటీ కానీ అండ్ డీటెయిల్స్ క్యాప్చరింగ్ కానీ చాలా బాగుంది ఇమేజ్ ప్రాసెసింగ్ కూడా చాలా బాగుంది సో కెమెరా అయితే అద్భుతంగా ఉంది బ్యాక్ కెమెరా అండ్ ఒకటే డిసడ్వాంటేజ్ ఏంటంటే బ్యాక్ సైడ్ మనకి ఎటువంటి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదు అండ్ లేజర్ ఆటో ఫోకస్ సిస్టమ్ లేదు సో ఈ రెండు కూడా దీనికి యాడ్ చేసినట్టు చాలా బాగుంటుంది మనం 14,000 ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఎక్స్పెక్ట్ చేయలేము కానీ లేజర్ ఆటో ఫోకస్ సిస్టమ్ ఇచ్చినట్టయితే బాగుండేది అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది దీని అప్రోచ్ వచ్చేసరికి f2.2 సో ఇది కూడా బాగానే పర్ఫామ్ చేస్తుంది డే లైట్ కండిషన్స్లో నైట్ కండిషన్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది సో ఫ్రంట్ కెమెరా కూడా కలర్ రిప్రొడక్షన్ కానీ ఇమేజ్ క్వాలిటీ కానీ బాగానే ఉంది కాకపోతే నైట్ కండిషన్స్లో కొంచెం డిస్టర్బెన్స్ ఉంది పిక్చర్లో సో కొంచెం నాయిస్ అయితే నోటీస్ చేశాను నేను సో మీరు నా ఫుల్ కెమెరా రివ్యూ చూడొచ్చు అక్కడ మీకు నైట్ కండిషన్స్లో సెల్ఫీస్ తీసినప్పుడు మనకి కొంచెం నాయిస్ అయితే ఉంటుంది సో ఓవరాల్ అయితే గుడ్ అని చెప్పొచ్చు కెమెరాస్ మాత్రం ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ మనకి మంచి పర్ఫార్మెన్సే చేస్తున్నాయి ఇది కెమెరా విషయానికి వస్తే ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ దీనిలో మీకు 4000 mAh బ్యాటరీ లభిస్తుంది సో 4000 mAh బ్యాటరీ కాబట్టి మీకు ఖచ్చితంగా ఇది 1 డే లాస్ట్ అవుతుంది నాకు దగ్గర స్క్రీన్ ఆన్ టైం వచ్చేసరికి 6 hours దాకా ఉంది సో మీరు మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ వరకు మీకు 20 to 30% ఛార్జింగ్ అయితే మిగిలి ఉంటుంది సో మీరు ఎంత హెవీ యూస్ చేసినా కానీ 20% అయితే ఛార్జింగ్ మిగిలి ఉంటుంది కాకపోతే స్టాండ్ బై మోడ్లో మనకి బ్యాటరీ కొంచెం డ్రైన్ అవుతుంది EUI ఉంది కదా దీని ఇంటర్ఫేస్ కొంచెం బ్యాటరీని అయితే డ్రైన్ చేస్తుంది సో మీరు మొబైల్ వాడకుండా పక్క పెట్టినా కానీ బ్యాటరీ కొంచెం డ్రైన్ అవుతుంది సో అదైతే నేను నోటీస్ చేశాను అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ దీనిలో మీకు డిస్ప్లే బాగుంటుంది డిస్ప్లే వచ్చేసరికి మీకు 5.5 inch ఫుల్ HD డిస్ప్లే IPS LCD ప్యానల్ ఇది సో మీకు సన్లైట్ విజిబిలిటీ కూడా చాలా బాగుంది సో డిస్ప్లే మాత్రం చాలా బాగుంది చూడడానికి అండ్ నెక్స్ట్ చూసుకుంటే దీనిలో మీకు డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ ఈ రెండు చాలా బాగుంటాయి సో ఎటువంటి ప్రాబ్లం లేదు మంచి బిల్డ్ క్వాలిటీ ఉంది డిజైన్ కూడా చాలా అద్భుతంగా ఉంది సో చేతిలో పట్టుకుంటే మనకి ప్రీమియం లుక్ లాగా ఉంది ఫోన్ కాకపోతే మనకి బ్యాక్ సైడ్ ఇది అల్యూమినియం బ్రష్ ఫినిష్ కాబట్టి ఇది ఈజీగా చేతిలో నుంచి జారిపోతుంది సో బెటర్ మీరు ఏదైనా పౌచ్ వాడడం బెటర్ లేకపోతే ఖచ్చితంగా ఈ ఫోన్ అయితే మీ చేతిలో నుంచి జారిపోయి కింద పడుతుంది సో ఫోన్ కొనగానే మీరు ఫస్ట్ పౌచ్ కొనుక్కోండి సో పట్టుకోవడానికి గ్రిప్ బాగానే ఉంది ఎందుకంటే మనకి ఇక్కడ సైడ్స్ కొంచెం కర్వ్ ఇచ్చారు కాబట్టి గ్రిప్ అయితే బాగానే ఉంది కాకపోతే జారిపోవడం మాత్రం ఖాయం సో మీరు ఖచ్చితంగా ఒక కేసు అయితే కొనుక్కోండి మీరు ఫోన్ కొనగానే నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇది డ్యూయల్ సిమ్ ఫోన్ వోల్టీకి సపోర్ట్ చేస్తుంది కాకపోతే మీకు మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు దీనిలో 4GB ర్యామ్ ఉంటుంది 30GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది సో 4GB ర్యామ్ ఉంటుంది కాబట్టి మల్టీటాస్కింగ్ విషయంలో మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు సో మీరు ఒక 9 to 10 యాప్స్ ఓపెన్ చేసినా కానీ అవి మెమొరీలో ఉంటాయి నేను ర్యామ్ మేనేజ్మెంట్ అయితే బాగానే ఉంది సో యాప్స్ అయితే క్లోజ్ అవ్వట్లేదు సో మల్టీటాస్కింగ్ విషయంలో మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అండ్ నెక్స్ట్ చూసుకుంటే కాల్ క్వాలిటీ సో కాల్స్ అయితే చాలా బాగున్నాయి సో ఎటువంటి కాల్ డ్రాప్స్ ప్రాబ్లమ్స్ అయితే లేవు క్లియర్గా ఉంది అటు అవతల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మనకి క్లియర్గా వినపడుతుంది సో సిగ్నల్ రిసెప్షన్ కూడా బాగానే ఉంది సిగ్నల్ డ్రాప్ సమస్యలు ఏమీ లేవు జియో సిమ్ వాడుతున్నా కానీ మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు సిగ్నల్ డ్రాప్స్ కానీ నెట్వర్క్ డ్రాపింగ్ ఇష్యూస్ కానీ ఏమీ నోటీస్ చేయలేదు సో కాల్ క్వాలిటీ సిగ్నల్ రిసెప్షన్ అయితే చాలా బాగుంది ఫోన్లో అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ దీనిలో మీకు అన్ని సెన్సార్స్ ఉన్నాయి సో యాజిలోమీటర్ జైరోస్కోప్ ambient లైట్ సెన్సార్ సో అన్ని సెన్సార్స్ ఉన్నాయి జైరోస్కోప్ సెన్సార్ ఉంది కాబట్టి మీరు VR హెడ్సెట్ పెట్టుకొని 360 degrees వీడియోస్ ఎంజాయ్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు IR బ్లాస్టర్ లభిస్తుంది సో దీన్ని యూస్ చేసుకొని మీరు టీవీస్ అండ్ AC ఇట్లాంటి ఎలక్ట్రానిక్స్ మీరు కంట్రోల్ చేయొచ్చు రిమోట్ కంట్రోల్లో ఈ ఫోన్ మీరు వాడచ్చు అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మీకు ఇక్కడ టాప్లో మీకు నోటిఫికేషన్ LED ఉంటుంది ఏమైనా మీరు మిస్ కాల్స్ వచ్చినప్పుడు ఏమైనా నోటిఫికేషన్ మిస్ అయినప్పుడు ఇక్కడ మీకు ఈ లైట్ వెలుగుతూ ఉంటుంది మీరు స్క్రీన్ మీద చూడొచ్చు అండ్ బాటన్ చూసుకున్నా కానీ మనకి హోమ్ బటన్ బ్యాక్ బటన్
అండ్ మల్టీటాస్కింగ్ బటన్, ఈ 3 మీకు బ్యాక్ లైట్. సో మీరు టచ్ చేసినప్పుడు వైట్ కలర్లో వెలుగుతూ ఉన్నాయి అనమాట. సో ఇది మంచి అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. కొన్ని మొబైల్స్లో అయితే మనకి అవి బ్యాక్ లైట్ ఉండవు. సో నైట్ కండిషన్స్లో మనకి కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఇక్కడ మీకు అటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఈ ఫోన్ మీకు వైఫై డ్యూయల్ బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది. అంటే మీరు 2.4 GHz బ్యాండ్కైనా కనెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే 5 GHz బ్యాండ్కైనా కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ ఫోన్ అయితే మీకు డ్యూయల్ బ్యాండ్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఆడియో క్వాలిటీ వయా హెడ్ ఫోన్ జాక్ అంటే ఇక్కడ మనకి 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంది. సో ఇక్కడ నుంచి మీకు హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఉంటే మీరు ఆడియో క్వాలిటీ బాగుంది. సో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, ఆడియో క్వాలిటీ అయితే మీకు గుడ్ అని చెప్పొచ్చు. ఇవి ఫ్రెండ్స్ దీనిలో నాకు నచ్చిన విషయాలు. ఇప్పుడు దీనిలో నాకు నచ్చిన విషయాల గురించి మాట్లాడతాను. ఫస్ట్ వచ్చేసరికి దీని డిస్ప్లే మీద మనకి చుట్టూ బ్లాక్ కలర్ మార్క్ కనపడుతుంటుంది, ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇది చూడడానికి మాత్రం ఇప్పుడు మనకి బ్రెజర్లెస్ స్క్రీన్ లాగా కనపడుతుంది. కాకపోతే మీరు దగ్గరికి వెళ్ళి చూస్తే ఏమైందంటే ఇక్కడ మీకు డిస్ప్లే చుట్టూ ఒక బ్లాక్ మార్క్ ఉంది. సో అది నాకు నచ్చలేదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే డిస్ప్లే మనకి ఎటువంటి ప్రొటెక్షన్ లేదు. సో ఎటువంటి గ్లాస్ ప్రొటెక్షన్ అయితే లేదు. సో మనకి ఈజీగా స్క్రాచ్ పడుతుంది, ఇక్కడ మీరు చూడొచ్చు. స్క్రీన్ మీద చూపిస్తాను మీకు, ఈజీగా స్క్రాచెస్ పడుతున్నాయి. సో నేను నార్మల్ యూజెస్లోనే మనకి ఇక్కడ స్క్రాచెస్ కనపడుతున్నాయి. సో ఎటువంటి హెవీ యూజ్ అయితే నేను చేయలేదు. సో మిగతా ఫోన్స్ అయితే నాకు ఏం స్క్రాచెస్ పడలేదు, కానీ ఈ ఫోన్ మాత్రం స్క్రాచెస్ మాత్రం స్క్రీన్ మీద ఈజీగా పడుతున్నాయి. సో మీరు ఫోన్ కొనగానే స్క్రీన్ ప్రొటెక్టర్ ఆల్రెడీ మనకి బాక్స్లో ఇచ్చారు. సో అది వేసుకోండి, లేకపోతే ఏదైనా టెంపర్ గ్లాస్ దీనికి వాడండి. సో మీ టెంపర్ గ్లాస్ కానీ స్క్రీన్ కానీ వాడకపోతే ఖచ్చితంగా ఈ ఫోన్ మీద మీకు ఈజీగా గీతలు పడతాయి. సో అది చూసుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఒక స్పీకర్ ఉంది. ఇది సింగిల్ స్పీకర్, ఒకటి మైక్రోఫోన్, ఒకటి స్పీకర్ ఇక్కడ. సో స్పీకర్ వాల్యూమ్ అంత పెద్దగా ఏం లేదు. సో అబవ్ యావరేజ్ అని చెప్పొచ్చు. సో స్పీకర్ వాల్యూమ్ కొంచెం లౌడ్ ఉంటే బాగుండేది. సో స్పీకర్ అయితే కొంచెం డౌన్ సైడ్ అని చెప్పొచ్చు. సో స్పీకర్ వాల్యూమ్ అంత అద్భుతంగా అయితే ఏమీ లేదు. మీరు గేమ్స్ ఆడేటప్పుడు మాత్రం మీరు స్పీకర్ ఉన్న సైడ్ పట్టుకుంటే మాత్రం మఫల్ అయిపోతుంది. సో కొంచెం జాగ్రత్త. స్పీకర్ అయితే కొంచెం అబవ్ యావరేజ్ అని చెప్పొచ్చు, అంత లౌడ్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, మీకు దీనిలో 30 GB ఇంటర్నల్ స్టోరేజ్ వస్తుంది. ఎటువంటి మైక్రో SD కార్డ్ సపోర్ట్ లేదు. సో మీకు యూజర్ మెమరీ వచ్చేసరికి 22 GB ఉంటుంది. సో మీరు హెవీ గేమ్స్ ఒక 3-4 ఇన్స్టాల్ చేసి 4K వీడియోస్ ఒక 2 రికార్డ్ చేశారంటే ఖచ్చితంగా ఈ మెమరీ మీకు ఫుల్ అయిపోతుంది. మళ్ళీ మీరు ఏదైతే మీరు ఫొటోస్ వీడియోస్ తీసారో అవన్నీ మీరు సిస్టంలో కాపీ చేసుకొని మెమరీని ఫ్రీ చేసుకోవాలి. సో దీనిలో మీకు మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే లేదు, హైబ్రిడ్ స్లాట్ కూడా కాదు ఇది. సో ఇది మెయిన్ డిసడ్వాంటేజ్ దీనికి. ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకుంటే మనకి దీనిలో 4000 mAh బ్యాటరీ ఉంది. కాకపోతే మనకు బాక్స్ ఎటువంటి ఫాస్ట్ ఛార్జర్ ప్రొవైడ్ చేయలేదు. సో ఈ ఫోన్ మీరు ఛార్జ్ చేయాలంటే 2 to 100% నేను ఛార్జ్ చేయడానికి ఆల్మోస్ట్ 6 hours టైం పట్టింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ షాట్స్లో 6 hours టైం తీసుకుంటుంది. సో చాలా ఎక్కువ అది. సో ఈ ప్రాసెసర్ అంటే స్నాప్డ్రాగన్ 652 మీకు క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బెటర్ మీరు ఏదైనా క్విక్ ఛార్జింగ్ 2.0 ఛార్జెస్ ఉంటాయి కదా, సో ఆ ఛార్జెస్ వాడడం బెటర్. సో బాక్స్లో ప్రొవైడ్ చేసిన ఛార్జర్ అయితే మీరు 6 hours టైం పడుతుంది ఫుల్ ఛార్జ్ చేయడానికి. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకి దీనిలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. కాకపోతే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అంత యాక్యురేట్ అయితే లేదు. 10లో మనకి 2 times అయితే ఫెయిల్ అవుతుంది. సో చూడొచ్చు మీరు 10లో ఖచ్చితంగా 2 times అయితే ఫెయిల్ అవుతుంది. సో 100% మనం తీసుకుంటే యాక్యురసీ రేట్ వచ్చేసరికి దీనిది 80% ఉంది. సో ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే అంత ఫాస్ట్ కాదు, యాక్యురేట్ కాదు. సో యాక్యురసీ రేట్ వచ్చేసరికి మీకు 80% అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్ నెక్స్ట్ దీనిలో ప్రధాన సమస్య వచ్చేసరికి హీటింగ్. మీరు నా గేమింగ్ రివ్యూ చూస్తే ఇది మ్యాక్సిమం టెంపరేచర్ 57 వరకు వెళ్ళింది. దీనిలో మనకి స్నాప్డ్రాగన్ 652 ప్రాసెసర్ ఉంది, ఆక్టాకోర్ ప్రాసెసర్ ఇది. సో ఆక్టాకోర్లో మనకి 4 వచ్చేసరికి ఆమ్కాటెక్స్ A72 కోర్స్ ఉంటాయి, 4 వచ్చేసరికి ఆమ్కాటెక్స్ A53 కోర్స్ ఉంటాయి. సో ఈ ఆమ్కాటెక్స్ A72 కోర్స్ మీకు పవర్ఫుల్ కోర్స్ ఇవి. సో ఇవి అయితే హీట్ని జనరేట్ చేస్తున్నాయి. సో ఈ ఫోన్లో అయితే మనకి హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయి. సో చూడాలి ఫ్యూచర్లో ఏమన్నా సాల్వ్ అవుతాయేమో. ప్రజెంట్ అయితే హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయి. సో గేమ్స్ ఆడేటప్పుడే నాకు హీటింగ్ అనిపించింది, కానీ మిగతా నార్మల్ డే టు డే యూజ్ లేకపోతే నెట్ బ్రౌజింగ్ ఇట్లాంటి వాటిలో మనకి ఎటువంటి హీటింగ్ సమస్యలు అయితే నేను ఫేస్ చేయలేదు. ఓన్లీ నేను గేమ్స్ ఆడేటప్పుడు, హెవీ గేమ్స్ ఆడేటప్పుడు టెంపరేచర్ మాత్రం హెవీ ఎక్కువ ఉంది, మనం పట్టుకోవడానికి కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపించింది. సో ఇది ఫ్రెండ్స్ కూల్ప్యాడ్ కూల్బ్యాండ్ డ్యూయల్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్. సో దీనిలో మనకి ప్రోస్ ఉన్నాయి, కాన్స్ ఉన్నాయి. బిగ్గెస్ట్ ప్రో వచ్చేసరికి దీనిది కెమెరా అని చెప్పొచ్చు, కెమెరాస్ మాత్రం చాలా బాగున్నాయి. బిగ్గెస్ట్ కాన్ వచ్చేసరికి దీనిది హీటింగ్ అని చెప్పొచ్చు అండ్ నో ఎక్స్పాండబుల్ స్టోరేజ్. దీన్ని బట్టి మీరు ఈ ఫోన్ కొనాలో వద్దో చూస్ చేసుకోండి. సో ఈ ఫోన్ నేను ఎవరికి రికమెండ్ చేస్తానంటే ఎవరైతే కెమెరా లవర్స్ ఉంటారో, సో DSLR లాంటి ఫొటోస్ తీయాలనుకుంటారో, సో వాళ్ళైతే ఖచ్చితంగా మీరు ఈ ఫోన్ చాలా అద్భుతంగా ఉంది, మీరు తీసుకోవచ్చు. సో మిగతా వాళ్ళకైతే ఈ ఫోన్ పనికిరాదు, గేమ్స్ ఆడడానికి అయితే అసలు పనికిరాదు. ఎందుకంటే గేమ్స్ ఆడేటప్పుడు మనకి టెంపరేచర్ ఎక్కువ ఉంది. సో గేమ్స్ అయితే చాలా బాగా ఆడుతుంది. గేమ్లో మనకి ఎటువంటి ల్యాగులు కానీ ఇట్లాంటివి ఏమీ లేవు, కాకపోతే టెంపరేచర్ మాత్రం చాలా ఉంది. సో గేమింగ్ అయితే ఈ ఫోన్ మీకు పనికిరాదు. ఎవరైతే కెమెరా అది కూడా DSLR ఎఫెక్ట్స్ కావాలనుకుంటారో వాళ్ళకి ఫోన్ చాలా అద్భుతంగా ఉంటుంది.
సో ఇది ఫ్రెండ్స్ కూల్ ప్యాడ్ కూల్ వన్ డ్యూయల్ ఫుల్ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. వీడియో మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫోన్ రివ్యూస్, అన్బాక్సింగ్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ వీడియో కింద మీకు మన ఛానల్ లోగో కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలాగే మీకోసం మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.